హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే సండే బ్లాగ్ అండి. సండే రోజు అసలు నేను ఏమేమి పనులు చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను సండే రోజు మా హస్బెండ్ లైన్కి వెళ్ళరు, అలాగే పాప స్కూల్కి వెళ్ళదు కదండి. అందుకే 7కి 7:30కి లెగుస్తానమాట. అలా లెగిసిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అయ్యి తర్వాత వచ్చేసరికి కాఫీ తాగేసేసి ఏ హడావిడి లేకుండా పని అనేది నెమ్మదిగా చేసుకుంటూ ఉంటానన్నమాట. 7:30కి లేసేసి ఇలా ఇల్లు చిమ్మేసేసానండి. పైగా నిన్న పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఇంట్లో ఏ టిఫిన్ కానీ లేకపోతే వంట కానీ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా స్లోగా చేసుకున్నాను. కాకపోతే పెళ్ళి ఏంటంటే 11కి అనమాట. అందుకని చెప్పేసి మేము 10:15 కల్లా అలా వెళ్ళిపోయాము. 10:15, 10:30 కల్లా వెళ్ళిపోయాము. మా హస్బెండ్ పాపకేమో టిఫిన్ బయట తెచ్చేసుకున్నారు. అలాగే మా పాపని ఇలా రెడీ చేసేసానండి. మా పాప డ్రెస్ మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలా మా పాపను రెడీ చేసేసి ఇంక మేము బయలుదేరామండి. 10:15, 10:30కి అలా బయలుదేరాం అనమాట. మా ఇంటి దగ్గరలోనే పెళ్ళి మండపం కూడా. అందుకని 10:15కి 10:30కి బయలుదేరితే ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోతామండి. ఇదేనండి నా కొత్త స్కూటీ. ఒక 2 మంత్స్ అయ్యింది. ఇంకా ప్రస్తుతానికైతే ఈ బండి అనేది నేర్చుకుంటా ఉన్నాను. బాగా రావాలని చెప్పి ఆగుతున్నాను అనమాట. పాపని స్కూల్కి తీసుకెళ్ళాలంటే బాగా నేర్చుకుని కానీ వెళ్ళటానికి కుదరదు కదండి. అందుకని స్లోగా నేర్చుకుంటా ఉన్నానమాట. అలాగే పెళ్ళి చూసుకొని మేము 1:30కి అలా రిటర్న్ అయిపోయాం. అలాగే మా పాప దోశకి తిని చాలా రోజులు అయిందని చెప్పిందని ఒక 10 డేస్ పోయిపోతే చాలు మా పాప ఇంకా దోశ అని అడిగిద్ది అనమాట. ఇంకా అందుకని పోసేసాను, బియ్యము పప్పు పోసేసాను, నానబెట్టేశాను. అసలు మార్నింగే పోద్దాం అనుకున్నా, మర్చిపోయి వెళ్ళిపోయాను. తర్వాత ఇంకా పెళ్ళి నుంచి వస్తా ఫ్రూట్స్ అలాగే బూందీ అలాంటివి తీసుకొని వచ్చామండి. మిక్చర్ అలాంటివి బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని వచ్చామన్నమాట. మొన్న ఒక 2 డేస్ స్కూల్కి ఫ్రూట్స్ పంపించకుండా బిస్కెట్లో పెట్టి ఇచ్చినందుకు ఫోన్ చేసి మరీ ఫ్రూట్సే పంపించండి అని చెప్పారండి. స్కూల్లో స్ట్రిక్ట్ రూల్స్ ఉండటం వల్ల పిల్లలు ఫ్రూట్స్ అనేవి కంపల్సరీ తీసుకెళ్తున్నారనమాట. మన ఇంట్లో తినరు కాబట్టి స్కూల్కి పెట్టి పంపిస్తుంటే టీచర్స్ కంపల్సరీ తినేలా చూస్తున్నారనమాట. అదొక మనకి బెస్ట్ బెనిఫిట్. తర్వాత ఈవినింగ్ ఏం టిఫిన్ చేయాలో అర్థం కాక ఇంకా ఇలా రవ్వతో గుంట పొంగనాలు అనేది వేసానండి. ఇంకా చట్నీ కూడా అయితే ఏమీ చేయలే. ఇంట్లో ఏయో ఒక పచ్చళ్ళు ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా ఆవకాయ కారం వేసుకొని తినొచ్చులే అని చెప్పేసి ఇంకా ఏం చేయలేదండి. ఇలా గుంట పొంగనాలు అయితే వేసేసా. అట్టుపిండి లేకపోతే ఇంకా రవ్వతో వేసాను అనమాట. నేను మొదటిసారి చేశానండి. అది కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకొని చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను కొంచెం బొంబాయి రవ్వ నేను శాంపుల్గా తీసేసుకున్నానండి. కొంచెం బొంబాయి రవ్వ, అలాగే కొంచెం బియ్యం పిండి, అలాగే కొంచెం పెరుగు, తినే సోడా, జీలకర్ర, మామూలుగా మన రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకున్నాను. మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా మనకి గుంట పొంగనాలకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా కలిపేసి పక్కన పెట్టేసేసుకున్నానండి. ఒక గంట నానబెట్టిన తర్వాత అప్పుడు వేసుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. నేనైతే మొదటిసారి చేస్తున్నానండి. ఎప్పుడు నేను దోసపిండితో వేస్తాను. దోసపిండి మిగిలితే దాంట్లో కొంచెం బియ్యం పిండి యాడ్ చేసి కొంచెం పసుపు అలాగే ఉల్లిపాయలు జీలకర్ర వేసి చేసేదాన్ని. అవి టేస్టీ బాగుంటాయి. అలాగే వాటితో పాటు ఇవి ట్రై చేశాను అనమాట. పిండి ఏం లేదు, పైగా మార్నింగ్ పూట టిఫిన్ కూడా బయట తెచ్చుకున్నారు కదా, ఈ పూటన్న ఇంట్లో చేద్దామని చెప్పి ఇలా చేసేసాను సింపుల్గా. చట్నీ లేకపోయినా సరే ఈ గుంట పొంగనాలకి ఆవకాయ కారం కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను గుంట పొంగనాలు అనేవి వేసేస్తున్నాను. ఇలా అన్నిట్లో వేసేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా వేగుతాయి అనమాట. ఇంకా అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసేసాను. అలాగే మేమైతే డైలీ వచ్చేసరికి 7:30కి 8 కల్లా టిఫిన్ అనేది తినేస్తామండి. టిఫిన్ కానీ అన్నం కానీ ఏదైనా సరే 7:30, 8 కల్లా తినేసేస్తాము. ఎందుకంటే ఆ టైం ఎర్లీగా తింటాం అనేది చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి ఎర్లీగా తినేసేస్తాం. అలాగే ఎర్లీగా పడుకుంటాం అనమాట. పైగా మార్నింగ్ 5 కల్లా లెగవాలని చెప్పేసి ఇంకా పెందలాడి పడుకుంటాం అనమాట. ఇంకా గుంట పొంగనాలు వేసేసి మా పాపకైతే ఇచ్చేసానండి. మా పాప సాంబార్ కారం వేసుకొని తినేసేసింది. నేను మా హస్బెండ్ అయితే ఆవకాయ కారం అనేది వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే సాఫ్ట్గా చాలా బాగున్నాయి అనమాట. ఇలా ఒకసారి వేసి తీసాను ఒక వాయ. అలాగే ఇంకొంచెం పిండి ఉందని వేసేసాను అనమాట.
చాలా సింపుల్గా మనం అప్పటికప్పుడు చేసుకోవడానికి ఈజీగా ఉండే రెసిపీ అండి. మనం ఈ పిండిలు ఏం లేవు మన దగ్గర, అలాగే బయట తెచ్చుకోవటం ఎందుకనుకుంటే ఇలా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా మా పాపకి ఆకలి అవుతుందంటే ఇంకా మా పాపకు కూడా ఇచ్చేసాను. 7:30 కల్లా టిఫిన్ అనేది పెట్టేస్తానమాట మా పాపకి. ఇంకా తనకి ఇచ్చేసేసి నేను అట్టుపిండికి పోసాను కదండి, అట్టుపిండి అనేది వేసేసుకున్నాను. నేను ఏ పనైనా సరే రేపు చేసుకోవాల్సినవి ఈరోజే ఆలోచించేసుకొని పెట్టేసేసుకుంటా. అంటే కర్రీ కానీ ఏం టిఫిను ఏ టైంకి లెగవాలి ఇవన్నీ ఆలోచించుకొని ముందు రోజు ప్రిపేర్ అయిపోయి ఉంటానన్నమాట. అలా ఉండటం వల్ల ఏంటంటే మనకి చేసుకునే రోజు ఎక్కువ కష్టం అనేది హడావిడి లేకుండా మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదండి, నేను బియ్యం పప్పు కడిగేసేసి ఇంకా మిక్సీలో వేసేస్తున్నాను. ఇలా మిక్సీలో వేసేసి నేనైతే మొదటి రోజు మాత్రం గిన్నెలో పెట్టి విడిగానే పెట్టేస్తానండి, పొంగుతుంది కదా అని చెప్పేసి. ఎవరైనా అంతే కదా. ఇంకా తర్వాత రోజు మాత్రం ఒక డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒక 2 డేస్కి వచ్చేటట్టు మాత్రం కంపల్సరీ అండి. దోశ అనేది ఇష్టంగా తింటుంది మా పాప. ఏంటంటే ఒక 10 రోజులు పొయ్యకపోతే చాలు దోశ అనిద్ది. నిన్న కూడా దోశ అని అడిగితే, సండే రోజు కూడా దోశ కావాలని అడిగితే ఇంకా లేకపోయేసరికి ఇంకా పునుగులు అవి తీసుకొచ్చారనమాట. ఇంకా నేను కంపల్సరీ ఇంకా దోశకు పోసేసి ఇంకా పిండి పట్టేశానండి. చూసారు కదండి నా సండే వ్లాగ్. వీడియో నచ్చిందండి? నచ్చితే ఒక చిన్న లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.